హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, ఏ దేశాన్ని బంగారు ఉన్ని దేశం అని అంటారు? బంగారు ఉన్ని దేశం అని అంటారు. ఆన్సర్ ఆస్ట్రేలియాను. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బరువును కోల్పోయే పరిశ్రమ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పంచదార పరిశ్రమను. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఉన్ని పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1876లో. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నిని సేకరించే తెగ. ఆన్సర్ ఆప్షన్ 3, గద్దీలు. నెక్స్ట్ క్వశ్చన్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ 4, కోయంబత్తూర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బరువును కోల్పోని పరిశ్రమ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ నూలు, పట్టు, ఉన్ని పరిశ్రమలను. నెక్స్ట్ వన్, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియాగా ఏ పరిశ్రమను పిలుస్తారు? ఆప్షన్ 3, జనపనార పరిశ్రమను. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1855లో. నెక్స్ట్ వన్, మొదటి పట్టు పరిశ్రమను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర తోళ్ల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? కేంద్ర తోళ్ల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చెన్నైలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పంచదార మిల్లును మొదట ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్, హవానా ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, సేరంపూర్లో. నెక్స్ట్ వన్, అగ్గి పుల్లలకు సంబంధించి మొదటి పరిశ్రమను అహ్మదాబాద్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1921లో. నెక్స్ట్, కింది వాటిలో మూడవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారాన్ని గుర్తించండి. ఆన్సర్ బొకారో. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పురాతన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, టిస్కో. నెక్స్ట్ వన్, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది తీరాన ఉంది? బ్రాహ్మణి నది తీరాన. నెక్స్ట్, బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆప్షన్ 1, రష్యా దేశ సహకారంతో బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఒడిశా రాష్ట్రంలో 1959లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, మన దేశంలోని మొదటి టెక్స్టైల్ మిల్లు ఎప్పుడు స్థాపించారు?
ఆన్సర్ 1818లో. నెక్స్ట్ వన్, గుజరాత్లోని అహ్మదాబాద్ ఏ నదీ తీరాన ఉంది? సబర్మతి నదీ తీరాన. నెక్స్ట్ వన్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ అహ్మదాబాద్ నగరాన్ని. నెక్స్ట్ వన్, టెక్సియర్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 లాటిన్ భాషా పదం. నెక్స్ట్, టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1907లో. నెక్స్ట్, మాంచెస్టర్ ఆఫ్ ఆసియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ 4 ఒసాకా నగరాన్ని. నెక్స్ట్ వన్, జనపనార మిల్లులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది? హైదరాబాద్లో. నెక్స్ట్ వన్, కింది వాటిలో సిటీ ఆఫ్ వేవర్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ పానిపట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ దేశాన్ని బంగారు ఉన్ని దేశం అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా దేశాన్ని. నెక్స్ట్ వన్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 2 దామోదర నది ఒడ్డున. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బొకారో. నెక్స్ట్, విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 4వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. నెక్స్ట్ వన్, కింది ఏ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో స్థాపించారు? ఆన్సర్ విజయనగర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని. నెక్స్ట్ వన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1904లో. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఎప్పుడు స్థాపించారు? 1964లో. నెక్స్ట్ వన్, రైల్వే పరిశ్రమకు సంబంధించిన వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ యలహంక కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి నౌకా నిర్మాణ పరిశ్రమ ఏది? ఆప్షన్ 2 హిందుస్థాన్ షిప్ యార్డ్. నెక్స్ట్, ఏ సంవత్సరం నుంచి కంపెనీలకు మహారత్న హోదాను ప్రకటిస్తున్నారు? 2009 సంవత్సరం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ను ఎప్పుడు ప్రారంభించారు? 1953లో. నెక్స్ట్ క్వశ్చన్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1961లో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నవరత్న హోదా పొందని కంపెనీ ఏది? హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? పెరంబదూర్ తమిళనాడులో. నెక్స్ట్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1937లో. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? మహారాష్ట్ర,
పింప్రిలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కంపెనీలకు నవరత్న హోదాను ఏ సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు? 1997 సంవత్సరం నుంచి. నెక్స్ట్ వన్, కింది వాటిలో మహారత్న హోదా పొందని సంస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది మహారత్న హోదా పొందని సంస్థ. మరి మహారత్న హోదా పొందినటువంటివి ఇక్కడ ఉన్నాయి: కోల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.